రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాస గృహాలు, పార్టీ కార్యాలయాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆయన అటు తాడేపల్లిగూడెము, బెంగళూరు, హైదరాబాదులో, పులివెందుల్లో అదేవిధంగా ఏదైతే ఇడుపులపాయలో నిర్మించుకున్న గృహాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బెడ్రూమ్స్, పదుల సంఖ్యలో బెడ్రూమ్స్ ఉన్న గృహాలు ఆయన నిర్మించుకున్నాడు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో విలాసవంతమైన ఇల్లు కడుతున్నాడంటూ ప్రచారం వైసీపీ కార్యకర్తలు చేస్తున్నారు. కానీ అది నిజం కాదని బిగ్ టీవీ పరిశీలనలో తేలింది. ముఖ్యంగా ఏదైతే ఇటు కుప్పము, శాంతిపురం మండల రహదారి మధ్యలో శివపురం వద్ద 2 ఎకరాల స్థలాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు ఒక నివాస గృహాన్ని ఇక్కడ నిర్మించడానికి కుప్పం తన ప్రాతినిధ్యం 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. చాలా సింపుల్గా ఇల్లు కట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇది ఏదైతే తాను వచ్చినప్పుడు ఉండటానికి ఒక హాల్ ఏర్పాటు చేశాడు. వెనక వైపున ఒక పార్టీ కార్యాలయం అంటే ఆఫీసు, హాలు, ముందర సెక్యూరిటీ కోసం ఒక చిన్న గది, సెక్యూరిటీ ఎంట్రన్స్, ఈ విధంగా చాలా సింపుల్గా ఆఫీస్ మనకు కనిపిస్తుంది. ఈ ఆఫీసు కొంత తక్కువ విస్తీర్ణంలోనే కట్టారు. ఆ తర్వాత ఏదైతే నివాసం ఉండడానికి ఒక 2 బెడ్రూమ్లు, పైన 2 బెడ్రూమ్లు, కింద హాలు, కిచెన్ ఉండే విధంగా చిన్న కొలతలతోనే నిర్మాణం కొనసాగుతుంది. అటువైపు ఉన్న ప్రదేశంలో ఏదైతే అటువైపు కనిపిస్తున్న ప్రదేశంలో క్వార్టర్స్, సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో పాటు వచ్చిన వారు ఉండడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద మనం చూస్తే చాలా సింపుల్ నిర్మాణంతో, చాలా తక్కువ, ఎలాంటి హడావిడి లేకుండా చిన్న స్ట్రక్చర్స్తో నిర్మాణం కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఆయన ఉండబోయే ఒకవేళ వచ్చినప్పుడు ఉండడానికి వీలుగా అటు బెడ్రూము, ఇది ఎంట్రీ నుంచి అది హాలు పైన 2 బెడ్రూమ్లు, ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా 2 బెడ్రూమ్స్తో మాత్రమే నిర్మాణం కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ఖాళీ ప్లేస్లో పెద్ద ఎత్తున చెట్లను పెంచుకోవడానికి ప్రకృతి మధ్యలో ఈ ఇల్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎటు చూసిన తోటలు, పచ్చని చెట్లు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ ప్రాంతం కూడా జంగిల్ కాంక్రీట్ కాకుండా పచ్చని చెట్ల మధ్య ఇల్లు నిర్మించుకునే విధంగా ఆర్కిటెక్చర్తో ప్లాన్ కూడా చేసుకున్నారు. చాలా సింపుల్గా పైన 2 బెడ్రూమ్లు ఉంటాయి, కింద హాల్ ఉంటుంది, ఈ వైపున నడవ, ఈ ప్రాంతంలోని కిచెన్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మనకు అటువైపు సర్వెంట్ క్వార్టర్స్తో పాటు వారు ఉండడానికి ఏర్పాట్లు చేశారు. ఈ 2 చోట్ల ఒక రూమ్లో ఆఫీస్ రూము, అదేవిధంగా వచ్చిన వారు వెయిట్ చేయడానికి ఒక హాల్, ఈ విధంగా చాలా తక్కువగా హడావిడి నిర్మాణం లేకుండా చాలా సింపుల్గా చంద్రబాబు నాయుడు ఇక్కడ తన ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. మొత్తం మీద అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఖాళీ ప్రదేశంలో చెట్లు పెంచడానికి కూడా ఏదైతే మనం నిల్చున్నామో ఈ ప్రదేశంలో పూర్తిగా చెట్లను పెంచి ప్రకృతి మధ్యలో ఉండే విధంగా ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం చెట్లు పెంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద అటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే లోటస్ ఫండ్ కానీ, అటు బెంగళూరులోని ప్యాలెస్, మరోవైపు పులివెందుల, ఇడుపులపాయ, ఈ విధంగా ప్రతి చోట విలాసవంతమైన గృహాలు నిర్మించుకున్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయాలు చూస్తే బ్రిటిష్ కాలం నాటి రాజభవంతుల్లాగా కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గత 4వసారి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 40 సంవత్సరాలుగా, అంటే 8 దఫాలుగా గెలిచిన ఈ ప్రాంతంలో ఆయన చాలా సింపుల్గా తన ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. మొత్తం మీద ఈ ఇంటి నిర్మాణంతోనే ఇద్దరి మధ్య ఉన్న తేడా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కుప్పంలోని చంద్రబాబు ఇంటి వద్ద నుంచి. For more videos like this, subscribe Big TV channel.